చదువు లేకపోతే అని మీరు అన్నారు అనుకోండి. చదువు లేకపోతే, చదువు లేకపోతే ఎందుకండి బ్రతుకు అంటారు చాలామంది. అందుకే కదా మన పిల్లలందరినీ కష్టపడి చదివిస్తూ ఉంటాం. పిల్లలందరూ వాళ్ళ జీవితాలు బాగుండాలని. అంటే చదువుకి అంత ఇంపార్టెన్స్ ఉంది లోకంలో. చదువు ఉంటేనే కదండీ ఏదైనా చేయగలడు. వాస్తవమే. నేనేమంటానంటే వాక్యం లేకపోతే చదువున్నా సరే వాడి ప్రవర్తన బాగోదు. అవునా కాదో మీకు తెలుసు. ఎంత చదువుకొని ఉన్నతమైన స్థితికొచ్చినా వాక్యం లేదనుకోండి ఆడి తల్లిదండ్రుల మాట కూడా వినడు. ఇప్పుడు ప్రయోజకులైన పిల్లలను చూడండి. ఒక్కడంటే చాలామంది ఎక్కువ శాతం తల్లిదండ్రుల మాట వినే పిల్లలు కాదు. చదువైతే బాగా చదివించారు కష్టపడి. కానీ వాక్యం ఎప్పుడైతే నువ్వు అందించలేదో ఆ చదువుకు తగ్గ ఆలోచన వాడికి లేదు. వాడికుండదు. అందుకే చదువు చదివిస్తూ దేవుని వాక్యాన్ని మనం ఇవ్వగలిగితే వాడు నిజంగా ప్రయోజకుడవుతాడు. నీ మాట విని దేవుని సంతోషపెట్టే బిడ్డ